బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల వివాదంపై స్పందించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అంతర్గతంగా సమస్య పరిష్కరించుకుంటామన్నారు. ప్రతి పార్టీలో గొడవలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ లో రేవంత్, రాజగోపాల్, బీఆర్ఎస్ లో కవితకు పార్టీకి వివాదం ఉందని తెలిపారు. అంతిమంగా వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమని తెలిపారు. పార్టీ విధానానికి లోబడే పనిచేయాలన్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇక రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తప్పుదోవ పట్టించేందుకే ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు జరగకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారన్నారు రామచంద్రరావు. నో వన్ ఈజ్ అవో పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది. అప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇదే కాదు, అన్ని ఇష్యూస్ వేరెవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్, పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్. 9th షెడ్యూల్లో పంపించాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కేబినెట్ మినిస్టర్స్ అడుగుతా ఉన్నాను. మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు తెలంగాణ ఓబీసీలకు వారు క్షమాపణ కోరాలి. తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ 42% తీసుకోవడానికి తీసుకొచ్చారా? మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. కైండ్లీ ఇంప్లిమెంట్ 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ వితౌట్ ఎనీ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. ఈరోజు 63% క్యాప్, 50% క్యాప్ దాటి 63% అవుతుంది. అది మీ బాధ్యత. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్. సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం తర్వాత చూస్తాం, కానీ 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. 9th షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అవుతాయి, లేట్ అవుతుంది. మీ ఎలక్షన్స్ జరగకుండా చేస్తారని చెప్పేసి మా పూర్తిగా నమ్మకం ఉంది. కేవలం ఎలక్షన్స్ పెట్టకుండా చేయాలని చెప్పేసి ఇటువంటి మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం.